శుభం అని అవునమ్మా, పీటల మీద కూర్చున్న వాళ్ళే చెయ్యాలి. మిరియాలు యాలకులు నూరి బెల్లంతో పాటు కలిపి పానకం చెయ్యాలి. ఇదిగో అమ్మా. ఈ వంకతో వెళ్ళి అంజలి పెళ్లి ఆపేయాలి. అలాగే పంతులు గారు. ఇదేంటక్క ఇంతసేపు తలెత్తుకుని నడిచింది, ఇప్పుడేమో తల దించుకుని నడుస్తుంది. అవును, అందుకే ఏజే తనని బేకారి అని పిలుస్తాడు. పదండి వెళ్దాం. హలో, ఏంటి మొత్తం వెతుకుతున్నావు? రోలు కోసం వెతుకుతున్నాను. అదేదో అడిగితే మేమే చెప్పేవాళ్ళం కదా. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. మిరియాలు యాలకులు నూరాలి రోల్ ఎక్కడుందో చెప్తారా? పద చూపిస్తాం. పద పద. అదిగో అదిగో రోలు. మీరు వెళ్ళండి, నేను నూరు తీసుకొస్తాను. నువ్వు కాని, మాకు అవతల పనేమీ లేదు. అవును, నువ్వు గుడికెందుకొచ్చావు? ఏజే నిన్ను రావద్దని చెప్పారు కదా. నేనిక్కడ సీతారాముల వనవాస నాటకం వేయడానికి వచ్చాను. మీరిక్కడికి వచ్చినట్టు నిజంగా నాకు తెలీదు. సర్లే గాని నువ్వు నూరు. మెత్తగా నూరాలి, లేకపోతే గొంతుకే అడ్డం పడుతుంది. నూరు. మెత్తగానే అయినట్టుందిలే, తీసేసి. ఏది ఇటివ్వు, మెత్తగా అయిందో లేదో చూస్తాను. మెత్తగానే నూరింది. ఇదిగో వెళ్ళు, తీసుకెళ్ళి అక్కడ బెల్లంలో కలుపు, అప్పుడే పానకం అవుతుంది. వెళ్ళు. ఓం తదేవ లగ్నం సుదినంతదేవ తారాబలం చంద్రబలం తదేవ. పంతులు గారు, స్వామి కళ్యాణం జరుగుతున్న చోట పానకం పంచాలని తీసుకొచ్చాం. అవునా? కళ్యాణం చేసిన వాళ్ళే పానకం పంచిపెట్టాలి, వాళ్ళే తయారు చేస్తున్నారు. అయ్యో,
2 బిందెల పానకం. ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు? బయట భక్తులు చాలా మందే ఉన్నారు కదా, వాళ్ళకి వెళ్ళి పంచండి. ఇక్కడ కళ్యాణం జరిపించిన వాళ్ళే పంచాలి. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రేకం స్మరామి. ఇప్పుడు ఆ యాలకుల పొడి మిరియాల పొడి కూడా కలుపు. ఇదేంటి, ఏదో టాబ్లెట్ స్మెల్ వస్తుంది. 2 కలిపి నూరితే వేరే స్మెల్ వస్తుందా? టేస్ట్ ఏం మారదు. నువ్వు కలుపు, లేట్ అవుతుంది. తాగిన వాళ్ళందరూ కడుపు పట్టుకుని పరుగులు తీయాల్సింది. ఇప్పుడుంటుంది భానుకి. ఈ కాంపౌండ్ లో ఆముదం చెట్టుండడం మనకి బాగా కలిసొచ్చింది. పానకం కలపడం పూర్తయ్యాక ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేయాలి. వెళ్ళి చేతులు కడుక్కోండి. అపచారం అపచారం, ఎంత పని జరిగింది? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, ఏది పట్టుకుంటే అది మొత్తం డిస్టర్బ్ కావాల్సిందేనా? అందుకే నువ్వు గుడిలో అడుగు పెట్టగానే వెళ్ళిపోమన్నాను. నేనేం కావాలని చేయలేదు. ఆపో, ఇంకేం మాట్లాడుకో. నువ్వు చేయవు, కావాలని ఏమి చేయవు. కానీ నువ్వు అడుగు పెడితే చాలు, అన్ని వాటంతటవే స్మాష్ అయిపోతాయి. పానకం కలపమని పంతులు గారు చెప్పినప్పుడే మా అక్క అంది, ఈ పానకంలో పుడక పానకం ఎలా తయారు చేస్తుందో డౌటే అని. అందుకే ముగ్గురం నీ వెనకాలే తిరుగుతున్నాం. అయినా సరే పానకాన్ని పాడు చేసేసాం. ఆగండి ఆగండి, శ్రీరామనవమి రోజు స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇది అశుభమో అపచారమో కాదు, స్వామివారికి అమ్మవారికి మంగళకరంగా అభిషేకం జరిగింది. మీ దంపతులిద్దరికీ పుణ్యం దక్కుతుంది. మీ ఇద్దరిని ఈ ప్రపంచంలో ఎవ్వరూ విడదీయలేరు.
మిగతా విషయాలు ఎలా ఉన్నా ఇలా జరగడం వల్ల దోషం కలగకపోతే మాకంతే చాలు. ఇప్పటికే నా కొడుకు కొందరి వల్ల సమస్యల్లో ఇరుక్కున్నాడు. మళ్ళీ ఏమవుతుందోనని భయపడుతున్నాను. మీకా సంశయాలేమీ అవసరం లేదమ్మా. స్వామి సర్వాంతర్యామి, అన్నీ గమనిస్తూనే ఉంటాడు. ఇది స్వామివారి ఆగ్రహం కాదు, అనుగ్రహం. సరే పంతులు గారు, ఇప్పుడు పానకం మళ్ళీ తయారు చేయమంటారా? అవసరం లేదు. ఇలా జరుగుతుందని ముందే తెలిసేమో స్వామివారు తనకు కావలసిన పానకం ముందే రప్పించుకున్నారు. ఇందాక పానకం బిందులో పట్టుకొచ్చిన వారిని తీసుకురండి. ఆ పానకాన్ని స్వామివారికి నివేదన చేసి పంచిపెట్టండి. వెళ్ళండి. మనం ఏదో చేయాలని చూస్తే ఇదేంటి ఇలా జరిగింది? వీళ్ళిద్దరిని కలపడానికే మనం ఉపయోగపడ్డామా? అలాగే ఉంది. यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुद्रः तत्र श्रीविजयोद्भूते ध्रुवानीतिर्मतिर्मम सुते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजन्नित्यं रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु. ఇంకా ఎంతసేపు పంతులు గారు? అయిపోయింది నాయనా, ఇంకా 5 నిమిషాలు. నువ్వు మధ్యలో ఈ జోక్యం చేసుకోకపోతే ఈ పాటికి తంతు పూర్తయిపోయేది. సర్లేండి, ఇంతసేపు ఆగాను, ఇంకొక 5 నిమిషాలు ఆగలేనా? కానివ్వండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే గ్రేకం స్మరామి. అమ్మా, నువ్వు వెళ్ళి తలంబ్రాల బియ్యం తీసుకురమ్మా. అలాగే పంతులు గారు. यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुद्रः तत्र श्री विजयोद्भूते ध्रुवानीतिर्म. ఇంటికి యజమాని అంటే మీరు. ఆ తర్వాత కొడుకులు కోడళ్ళు పల్లకిని మోసి ఉత్సవ విగ్రహాలను ఊరేగించాలి. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే గాని దింపకూడదు. అమ్మా, స్వామివారి తలంబరాలు మీకు వడిబియ్యం కింద మూటగట్టి పెట్టాను. తలంబరాలు పట్టు వస్త్రాలు తల మీద పెట్టుకొని పల్లకి ముందుండి ప్రదర్శన చేయాలి. ఒక్క గింజ కూడా కింద పడకూడదు. స్వామి, ఇది నాకు పరీక్ష. నేను నా చెల్లి పెళ్లి ఒక రాక్షసుడితో జరగకూడదని ఈ గుడికొచ్చాను. కానీ నీ సంకల్పం వేరేలా ఉంది. మామూలుగా అయితే ఏజే పక్కన భార్య స్థానంలో కూర్చుని నీ కళ్యాణం జరిపించడం అంత ఇష్టమైన పవిత్రమైన శుభకార్యం నాకు ఇంకొకటి లేదు. మరి ఈ ఆటంకాలన్నీ దాటుకుని నేను ఆ పెళ్లి ఆపగలనా అని భయంగా ఉంది. ఉత్సవ విగ్రహాలను కదలకుండా జాగ్రత్తగా ఊరేగించాలి. జై రామచంద్ర భగవానికి జై, సీతమ్మ తల్లికి జై జై. నేను చేయాల్సినవన్నీ ఆ భాను చేస్తోంది. మనం ఏం చేసినా అది భాను మంచికే జరుగుతుంది. తలంబ్రాలు బియ్యంలో ఒక్క గింజ కింద పడ్డా పంతులు ఏజీ అందరూ భానుని తిడతారు. కాబట్టి భానుని నడవకుండా చేయాలి. అంటే ఏం చేద్దామక్కా? నాకు అర్థమైంది. ఇది బాను నడిచే దారిలో వెయ్యాలి, అంతే కదక్కా? అంతే. పదండి ముందుకు. శ్రీరామచంద్రమూర్తికి జై.
స్వామి, నా ప్రదక్షిణ పూర్తయింది కదా, ఈ తలంబ్రాలు పల్లెకలో పెట్టచ్చా? లేదమ్మా, 3 ప్రదక్షిణలు తలంబ్రాలతోనే పూర్తి చేయాలి. మధ్యలో తల మీద నుండి దింపకూడదు. శ్రీరామచంద్రము ఏమైంది? మీరు తొక్కేస్తారని తీయబోయాను. అయ్యయ్యో, అయ్యో బ్లడ్. మెల్లగా లేవండి. ఊరేగింపు ఆపకూడదు బాబు, పదండి. జై రామచంద్ర భగవానికి జై. జై రామచంద్ర భగవానికి జై. జై రామచంద్ర భగవానికి జై. భానులో నిజంగా మార్పు వస్తోందా? చేసిన తప్పుకి పశ్చాత్తాపం మొదలైందా? ఏజే మీద ప్రేమ కూడా చూపిస్తోందంటే నిజంగా ఈ మార్పు శాశ్వతం కావాలి. మళ్ళీ ఏజే కాపురం నిలబడితే అంతకన్నా ఏం కావాలి భగవంతుడా?